తాగునీటిపై ఏపీ వాల్మీకి ఫెడరేషన్ రాష్ట్ర డైరెక్టర్ మురళీ నాయుడు, ఓబీసీ జిల్లా అధ్యక్షులు ఉల్చాల లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కోడుమూరు నియోజకవర్గం ప్రజలు దశాబ్దాలుగా తాగునీటి కష్టాలు అనుభవిస్తున్నారని తెలిపారు. ఇక ఇదే అంశంపై బీజేపీ పార్టీ జనతా వారధి అనే కార్యక్రమం చేపడుతున్నట్లు వారు వెల్లడించారు. ప్రజల సమస్యలు తెలుసుకుని ప్రభుత్వ అధికారులకు విన్నవించినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వ హయాంలో ఖచ్చితంగా సాగునీటి సమస్యను తీరుస్తామని అంటున్న నాయకులతో మా ప్రతినిధి బసవరాజ్ ఫేస్ టు ఫేస్. వేసవికాలం సమీపిస్తుంది. కర్నూలు జిల్లా పరిధిలో ఏదైతే కోడుమూరు నియోజకవర్గంలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా నెలకొన్న నేపథ్యంలో బీజేపీ నేతలు ఈ రోజైతే కలెక్టర్కు విన్నవించిన పరిస్థితులు. అంటే గత కొద్ది సంవత్సరాలుగా తాగునీటి సమస్య ఉంది. మనుషులు కావచ్చు, పశువులు కావచ్చు, ఇలా కొన్ని ఏళ్లుగా ఇబ్బంది పడతా ఉన్నాము. శాశ్వతంగా తాగునీటి సమస్యని పరిష్కరించాలని కోరిన పరిస్థితి. ప్రస్తుతం బీజేపీ నేతలు మన వద్ద ఉన్నారు, కనుక్కునే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, కోడుమూరుకు సంబంధించి అంటే ఈ తాగునీటి సమస్య గత కొన్నేళ్లుగా ఉంది. పాలకులు మారుతున్నారు, ప్రభుత్వాలు మారుతున్నారు. మరి ప్రజల సమస్యలు, ప్రజలకు కనీసం తాగునీరు అందించలేని దుస్థితి నెలకొంది. దీన్ని ఎలా చూస్తారు మీరు? కోడుమూరులో తాగునీటి సమస్య కొన్ని దశాబ్దాలుగా ఉంది, కొన్ని సంవత్సరాలు కాదు, దాదాపు 2 దశాబ్దాల పైన నుంచి చాలా తీవ్రంగా ఉంది. ఈ సమస్యకి చాలా దురదృష్టకరం ఈ విషయము. ఈ కూటమి ప్రభుత్వంలో వచ్చిన తర్వాత కూడా కొద్దిగా ప్రయత్నం చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నాము. ప్రధానంగా మాకు రాష్ట్ర పార్టీ, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవన్ గారి సూచన మేరకు మేము జనతా వారధి అనేటువంటి ప్రోగ్రాం చేస్తున్నాం. అందులో భాగంగా కోడుమూరు అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రధాన సమస్య తాగునీటి సమస్య ఉంది. అది కోడుమూరు టౌన్ మండలానికి తాగునీటి సమస్య చాలా పరిస్థితి దారుణంగా ఉంది. 10 రోజులకు, వారం రోజులకు, 15 రోజులకు ఒకసారి తాగునీటి వాటర్ వచ్చేటువంటి సందర్భం కుళాయిలకు. కానీ కోడుమూరు అసెంబ్లీకి అది కోడుమూరు అనేది చాలా సెంటర్ పాయింట్, ముఖ్యమైనటువంటి నగరం కూడా. దీనికి పక్కనే దాని ఎగువ ప్రాంతంలో గాజులదిన్న ప్రాజెక్ట్ ఉంది, జీడీపీ ప్రాజెక్ట్ ఉంది. అక్కడ ఆ గాజులదిన్న డ్యామ్ నుంచి మేము పైప్ లైన్ వేసి ఇక్కడ నీరు డ్రింకింగ్ వాటర్ సమస్య తీర్చమని చాలా సందర్భాల్లో మేము చెప్పినాము. దానికి బడ్జెట్ శాంక్షన్ చేస్తే ఈ సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుంది. కానీ కోడుమూరు పక్కనే పారుతున్నటువంటి హంద్రీ నదిలో బోర్లు వేసి వాటి ద్వారానే ఇస్తున్నారు. కానీ ఆ యొక్క సదుపాయం అనేది ఈ పెరిగిన జనాభాకు సరిపోవట్లేదు. అధికారులు దీని మీద ఎందుకు దృష్టి పెట్టట్లేదు అనేది ఒక చిన్న ప్రాబ్లం ఉంది. మేము కూటమి ప్రభుత్వంలో ఉన్నాం. కూటమి ప్రభుత్వం మాది ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కూడా దృష్టి పెట్టి దీని మీద విజయవాడ స్థాయిలో పెట్టారనే విషయం తెలిసింది మాకు. అయితే మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము అధికారులను దీని మీద సీరియస్గా ముఖ్యమైన ప్రయారిటీ బేసిస్గా దీని మీద దృష్టి పెట్టాలని చెప్తున్నాము. ఒక యువ నాయకుడిగా 75,000 స్వతంత్ర భారతంలో నేటికి ప్రజలు గుప్పెడి నీటి కోసం విన్నపాలు ఇచ్చుకోవడము, అర్జీలు ఇచ్చుకోవడము, మరి ఈ పరిస్థితిని మనం ఎలా చూడొచ్చు? అంటే ప్రభుత్వాల వైఫల్యమా, పాలకుల వైఫల్యమా, ప్రజల కర్మ? రకంగా చెప్పాలంటే ప్రజల యొక్క దళిద్రమే అనుకోవాలి. దాదాపుగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చూస్తూ ఉంటే కనుక రాజకీయంగా కాకపోయినా కానీ ప్రజాస్వామ్య గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలు ఇంకా కొన్ని ఉన్నాయి. అయితే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం మాదిరిగా కాకుండా ఇప్పుడు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రజల సమస్యలు తీర్చడం కోసం ముందుగా ఉంది. దాంట్లో ఎటువంటి ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. ఇది కోడుమూరుకు సంబంధించిన విషయం ఏదైతే ఉందో, తాగునీటికి సంబంధించిన విషయం ఈ రోజు ఉన్నటువంటి విషయం కాదు. దాదాపుగా ఒక 20-30 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి విషయం. గాజులదిన్న ప్రాజెక్ట్ అనేది, సంజీవ ప్రాజెక్ట్ అనేది దాదాపుగా కోడుమూరుకి ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రాజెక్టు. అక్కడ నుంచి దాదాపుగా కృష్ణగిరి, తర్వాత పత్తికొండ, డోన్ ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి పంట సాగు కోసం దాదాపు 24,000 ఎకరాల పంట సాగు కోసం ఆ యొక్క ప్రాజెక్ట్ నుంచి వాటర్ పోతున్నాయి. అయితే అదేవిధంగా తాగునీటికి సంబంధించి కూడా ఆ యొక్క ప్రాజెక్ట్ నుంచే ఈ ప్రాంతాలకు నీళ్ళు పోతున్నాయి. కానీ పక్కలో ఉన్నటువంటి కోడుమూరు నగరానికి ఈ రకంగా సౌకర్యాలను ఏర్పాటు చేయలేకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. అనినిత్యం మళ్ళీ కలెక్టర్ గారికి మళ్ళీ కలుస్తుంటాం. ఎందుకంటే ప్రతి సోమవారం మేము ఈ యొక్క సమస్యలపైన కలుస్తుంటాం. ఈ యొక్క సమస్యని పూర్తిగా తీర్చేదాకా భారతీయ జనతా పార్టీ తోడుగా ఉంటుంది. మీకు ఈ విషయాలపైన కాదు, మిగతా విషయాలపైన కూడా భారతీయ జనతా పార్టీ తోడుగా ఉంటుంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కోడుమూరులో పట్టణ వాసులు కావచ్చు, రూరల్ వాసులు కావచ్చు, ఈ తాగునీటి సమస్య తీర్చేందుకు గత ప్రభుత్వాలు ఎట్లా చేయలేదు. కూటమి ప్రభుత్వంలో బీజేపీ తరఫున మేము ఈ సమస్యను అయితే ఖచ్చితంగా పరిష్కరిస్తామని చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బావితో బసవరాజ్, BRK న్యూస్, కర్నూలు.